హైదరాబాద్లోని ఇందిరా పార్కులో బీసీ రిజర్వేషన్ల కోసం మహాధర్నా జరిగింది. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ నేతృత్వం వహించారు. కేంద్రం కోర్టుల వైఖరి తెలియకుండా ప్రభుత్వం హామీలు ఇచ్చిందా లేక ఇవ్వటానికి ఇష్టపడలేదా అని సత్యనారాయణ ప్రశ్నించారు. సర్పంచ్ ఎలక్షన్స్ ద్వారా ఈ తమ హామీని పాతాళానికి దొక్కినటువంటి నేపథ్యం లోపల ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం మీద బీసీలందరూ కూడా బగ్గుమంటున్నటువంటి ఈ పరిస్థితి లోపల మేము చేస్తున్నటువంటి ఫైనల్ డిమాండ్ ఏంటిదంటే సర్పంచ్ ఎన్నికలను తక్షణమే ఆపివేయాలి. దాని కొరకు ఇంకా మీకు లీగల్ ప్రాసెస్కు ఈ రోజు కూడా టైం ఉందని చెప్తున్నాము. అదేవిధంగా మిగిలినటువంటి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో, మీరు ఇచ్చిన హామీలు ఏమైతున్నాయో, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీపీ, అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా 42% బీసీ రిజర్వేషన్ల పెండింగ్ అంశం కొరకు ఇప్పటికైనా కానీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తున్నాము. ఈ ఒకవేళ మీరు డ్రామాలు, నాటకాలు, కుట్రలు ఇదే విధంగా కొనసాగిస్తే ఈ రోజు మీ పబ్బం గడుస్తుందేమో కానీ రాబోయే రోజుల్లో కూడా మీరు భూస్థాపితం అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రీసెంట్గా 2 సంవత్సరాలు మీరైతే చెప్పినరో మాకు కేంద్రం అడ్డొస్తుందని చెప్పినరు. ఆ విషయాన్ని బీసీలు నమ్మినరు. నిజానికి కూడా జరిగింది. దాని కారణంగా ఏమైందంటే జూబ్లీ సర్పంచ్ ఎలక్షన్స్ ద్వారా ఈ తమ హామీని పాతాళానికి దొక్కినటువంటి నేపథ్యం లోపల ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం మీద బీసీలందరూ కూడా బగ్గుమంటున్నటువంటి ఈ పరిస్థితి లోపల మేము చేస్తున్నటువంటి ఫైనల్ డిమాండ్